నాడు 5,817, నేడు 5,763. 6 నెలల్లో తగ్గిన 54 ఎంపీటీసీ స్థానాలు. 3 సార్లు మారిన ప్రాదేశిక నియోజకవర్గాల సంఖ్య. కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు అవుతుండడమే కారణం. ఎన్నికల షెడ్యూల్ నాటికి ఇంకా సంఖ్య తగ్గుతుందా? విషయం ఏంటంటే ఇక్కడ 2 రకాల నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎంపీటీసీ అంటే ఒక గ్రామానికి ఒక ఎంపీటీసీ ఉంటాడు. ఈ చిన్న చిన్న ఆమ్లెట్ విలేజ్లన్నీ మేజర్ పంచాయతీలో ఉండి ఆ పరిధి అంతటికి ఒక ఎంపీటీసీ ఉంటాడు. సర్పంచ్ పరిధి ఒక భాగం అయితే ఎంపీటీసీ పరిధి ఇంకొంత ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎంపీటీసీలు సంఖ్య తగ్గింది. దేనికి తగ్గింది? చాలా గ్రామాలు మున్సిపాలిటీల్లో మెర్జ్ అవ్వడం ద్వారా ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. అది 5,817 ఉంటే ఇవాళ 5,763కి వచ్చిందట. అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండే, ఇంకా తగ్గుతా వస్తుంది. అదొక కారణం అయితే. రెండోది ఇంకోటి, ఈ ఎంపీటీసీలు కలిసి ఆ మండలంలో ఉన్న గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్న ఎంపీటీసీలు అంతా కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు. ఈ ఎంపీపీని ఎన్నుకునే క్రమంలో ఒక మండలం కింద 2-3 గ్రామాలే ఉన్నాయనుకోండి, ఇబ్బంది అవుతున్నది. 2-3 గ్రామాలంటే గ్రామాలు ఎక్కువ ఎంపీటీసీ పరిధి. సో అట్లా మినిమం 5 ఉండాలన్నది ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుందాం. అంటే 5గురు కలిసి మినిమం 5, అంతకు మించి పైన ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ మినిమం అయితే 5గురు ఎంపీటీసీలు ఒక పరిధిని డిసైడ్ చేసి ఎంపీపీ ఉండేలాగా ప్లాన్ చేశారు. సో వీటన్నింటి నేపథ్యంలో ఈ సంఖ్య కొంత తగ్గింది, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.